ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఒక విజనరీ పర్సన్. ఎట్లా ఉంది అభివృద్ధి పరిపాలన ఎట్లా? లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుందండి. ఇంకా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అన్ని విధాలు ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు నీట్గా ఉందండి. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తారని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తర్వాత ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది అంటారు ఈ విషయం? కంపెనీల పరంగా అయితే మాత్రము చాలా ఎక్సలెంట్ అండి. అలాగే తల్లికి వందనం అనేది ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఆ స్థామత ఉండబట్టే కదండి అందరూ చదివిస్తున్నారు. అటువంటిప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రమే తల్లికి వందనం ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి హయాంలోని కంపెనీలు ఏమైనా వచ్చాయంటారు? ఉద్యోగాల అవకాశాలు రాలేదండి. బిల్కుల్ ఏం రాలేదు సార్. ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని చెప్తున్నాడు. అసలు వెన్నుపోటు అన్నది జనాలను అంటున్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు అంటున్నాడా? వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నది అయి ఉంటుందండి. వాళ్ళు వెనుపోట్లు పొడుచుకొని పోవడం వల్ల అలా వచ్చి ఉండొస్తారు నా ఉద్దేశం. అంతే తప్ప ఎవరు అతనికి ఏం వెనుపోటు ఏం పొడవలేదండి. అతనే అందరికి పొడిచాడు. ఎవరికి ఏం పడలేదండి. అతను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ ఈరోజు జైలుకి వెళ్ళిపోతున్నారండి. సింపుల్గా మాట చెప్పాలంటే ఏదో ఉన్నామని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తప్ప ఇది ఎందుకు సార్ ఉపయోగం లేదండి. ఇది అనవసరం సార్. అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా సార్ డెవలప్మెంట్ విషయాలు? 100% ఉందండి. కాబట్టి ఆయనకి ఇచ్చారు సార్. ఆయన అదే విధంగా దాన్ని వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్సలెంట్గా ఉంటుందండి. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు. గత ఐటీ మినిస్టర్కి ఐటీ మినిస్టర్ తేడా ఏంటి? పనితీరు బాగుందండి. కంపెనీస్ అయితే వస్తున్నాయి, ఇండస్ట్రీస్ అయితే వస్తున్నాయండి. ఆయన ఉన్నంతకాలం మాకు తిరిగి ఉండదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవడైనా పని చేసుకొని బతకాలండి, అది సింపుల్ సార్. అంతేగాని సోమరపోతులో కూర్చొని బతకడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు సార్. కూటమి పరిపాలన వచ్చింది. అభివృద్ధి డెవలప్మెంట్ ఎట్లా ఉంది? బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు పరిపాలన ముందు తెలిసిందే కాబట్టి మనకు పర్లేదు. ఇంకా లాస్ట్ 5 years చూస్తే ఇంకా తెలిసిందే, అన్ని అమ్మకాలు తప్పించి ఏమి ఉండవు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం అని పెట్టాడు. ఈ వెన్నుపోటు దినోత్సవం పెట్టడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారా? వెన్నుపోటు పొడిచింది ఆంధ్రాకి అతనే, అది అందరికీ తెలిసిందే కదా. అందుకు ఎట్లా ఉండిపోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన? బాగానే ఉంటుందనేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, క్యాపిటల్. సంవత్సరం ఉండగానే మనకు ప్రకటించారు. 4 సంవత్సరాలు ఉంది. ఎట్లాంటి డెవలప్మెంట్ ఉండబోతుంది అంటారు? ముందు క్యాపిటల్ పోలవరం ప్రాజెక్ట్ అయితే కానీ మనం చెప్పలేం కదా. ఇతను ఉండగా అవి కంప్లీట్ అయితే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయని, మంచి కంపెనీలు వస్తాయి. డిఎస్సీ ప్రకటించారు. తర్వాత ఎల్జీ కంపెనీ లోకేష్ గారు తీసుకొని వచ్చారు. ఎట్లా ఉందని ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అదే చెప్పాను కదండి, ఐటీ కంపెనీ రంగంలోనే అయితే లోకేష్ గారు బాగానే చేస్తున్నారు. కంపెనీలు తీసుకురావడం చూస్తున్నారు, కానీ లాస్ట్ 5 years బట్టి మన కంపెనీలు రావడానికి కూడా జడుతున్నారు అంతే. గత ఐటీ మినిస్టర్కి ఐటీ మినిస్టర్ చాలా తేడా. ఆ గుడ్ మినిస్టర్కి ఇతనికి చాలా తేడా ఉందండి. పరిపాలన అభివృద్ధి బాగుంది. పరిపాలన అయితే బాగుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.